వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా. హాల్ వ్యూవర్స్, ఈరోజు మనం ప్రధానంగా తెలుసుకోబోయేటువంటి టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రధానంగా మెయిన్ ఫోకస్ వచ్చేసి గ్రూప్ 1లో మేజర్ ప్రియారిటీగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి అంశాలను మనము కొంచెం కూలంకషంగా దీని గురించి డిస్కస్ చేస్తాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశ ప్రగతి దాగి ఉన్న విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఇలాంటి భారతదేశ ప్రగతికి సంబంధించిన అంశము గనక దీనిని ఎక్కువ మేజర్ రోల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీలో జరిగేటువంటి కొత్త రకాలైనటువంటి ఇన్నోవేషన్స్, కొత్త రకాలైనటువంటి పోకడలు, వాటి యొక్క అభివృద్ధి, వాటి అభివృద్ధి వల్ల మానవాళికి కలిగేటువంటి ఉపయోగాలు, ఈ ఉపయోగాలతో మానవ వనరుల యొక్క సృష్టిని ఏ విధంగా మానవుడు అధిగమిస్తాడనే అంశాలను సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు అనేవి మనకు చాలా డీటెయిల్గా దోహదపడతాయి. కాబట్టి ప్రధానంగా మనం చూసుకోబోయేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలలో ముఖ్యమైనది అంతరిక్షం. భారతదేశ అంతరిక్ష ప్రగతి అనేది విదేశాల నుంచి వచ్చిందా లేదా సొంతంగా భారతదేశం అభివృద్ధి చేసుకున్న సత్తానా అనే విషయాలన్నీ కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలోని అంతరిక్ష విభాగంలో మనం డీటెయిల్గా నేర్చుకుంటాం. ఈ అంతరిక్షము నుండి మనం చూడబోయేటువంటి రాయబోయేటువంటి ఎగ్జామినేషన్లో గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ ఏ ఇతర ఎగ్జామ్స్లోనైనా సరే మినిమం నాలెడ్జ్ ఆఫ్ బిట్స్ని అడుగుతున్నాడు. కాబట్టి అభ్యర్థులు కూడా కొత్త రకాలైనటువంటి పదాలు రావడం, ఈ పదాల వల్ల వాళ్ళు కలిగేటువంటి ఇబ్బందులు, వాళ్ళు గుర్తుంచుకోలేకపోవడం అనే చిన్న చిన్న సమస్యలతో బాధపడుతూ మార్కులను చేయలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు మనం చాలా సులువుగా ఈ అంతరిక్ష విజ్ఞాన అంశంలో మనం చూసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా అంతరిక్ష విజ్ఞానంలో ఏ అంశాలు ఉంటాయి? అంతరిక్ష విజ్ఞానంలో ఒక భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు తీసుకున్నటువంటి నూతనమైనటువంటి బడ్జెట్లో అంతరిక్షానికి ఏ విధమైనటువంటి బడ్జెట్ని కేటాయించడం జరిగింది. దాదాపుగా 10,000 కోట్ల రూపాయలతో భారతదేశం మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశం అనేది 10,000 కోట్ల పెట్టుబడి పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఎక్కువగా ఇందులో నుంచి మనకు క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం అభ్యర్థులు దీన్ని గమనిస్తే సరిపోతుంది. ప్రధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒకసారి సిలబస్ పరంగా చూస్తే మొదటిది అంతరిక్షంగా మనం తెలుపుకుంటాం. రెండవది మనకి అణుశక్తి రంగం, అణుశక్తి రంగంగా రెండవ లెసన్ని మనం చూస్తాం. మూడవది క్షిపణి వ్యవస్థ, క్షిపణి వ్యవస్థ మూడవ పాఠ్యాంశం. 4 రక్షణ రంగం, రక్షణ రంగం. 5 సమాచార సాంకేతిక రంగం, సమాచార సాంకేతిక రంగం. సమాచార సాంకేతిక రంగంలో మనం ఐటీ అంటాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని. రక్షణ రంగాన్ని డిఫెన్స్ సెక్టార్, డిఫెన్స్ సెక్టార్ అని. క్షిపణి వ్యవస్థని మిసైల్ టెక్నాలజీ, మిసైల్ టెక్నాలజీ టెక్నాలజీగా మనం పిలుస్తాం. మిసైల్ టెక్నాలజీలో ఏమేమి ఉంటాయి? తర్వాత అటామిక్ ఎనర్జీ, అణుశక్తిని అటామిక్ ఎనర్జీగా, అంతరిక్షాన్ని స్పేస్ టెక్నాలజీగా పిలుస్తారు, టెక్నాలజీ స్పేస్ టెక్నాలజీగా పిలుస్తారు. చివరగా శాస్త్ర సాంకేతిక రంగంలో వచ్చినటువంటి బయోటెక్నాలజీ అంశాలు, బయోటెక్నాలజీ అంశాలు. తర్వాత నానో టెక్నాలజీలో వచ్చినటువంటి కొత్త రకమైన విధానాలు, రోబోటిక్స్, రోబోటిక్స్ మరియు న్యూ ఇన్నోవేషన్స్ ద్వారా కొత్త రకాలైన పరికరాల వల్ల మానవులకు ఉపయోగపడే ముఖ్యమైనటువంటి వైద్య పరికరాలలో ఏ విధమైనటువంటి శాస్త్ర సాంకేతిక రంగాలు ఇమిడి ఉన్నాయనే అంశాన్ని చివరి టాపిక్లో మనం చూస్తాం. ఫస్ట్ అంతరిక్షం. అంతరిక్షం అంటే ఏమిటి? అంతరిక్షంలో మనకు
వచ్చేటువంటి విషయాలు ఏమిటి, అంతరిక్షంలో మనం చూడబోతున్నటువంటి విషయాలు ఏమిటి అనేవి ఒకసారి మనం చర్చించుకుంటాం. అంతరిక్షంలో ప్రధానంగా మనం విశ్వము అంటే ఏమిటో ఒకసారి తెలవాలి. విశ్వము అంటే విశ్వములో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి గ్రహాలు, వాటితో కలిసి ఉన్నటువంటి దుమ్ము ధూళి రేణువులు, కొన్ని తెలియనటువంటి గ్రహ శకలాలు కానీ, పాలపుంతలు, మిల్కీ వేస్ కానీ, ఇలా అనంతమైనటువంటి శూన్య వాతావరణము గురించి తెలుసుకోబోయేటువంటి శాస్త్రమే విశ్వం. ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉంటుంటే ప్రత్యేకంగా అది అంతరిక్ష విభాగం మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ అంతరిక్ష విభాగంలో ప్రధానంగా మనము నేర్చుకునేది రాకెట్. రాకెట్ అంటే ఏమిటో తెలవాలి. రాకెట్ ప్రధానంగా ఏ నియమం పరంగా పనిచేస్తుంది అంటే రాకెట్ ప్రధానంగా 3వ న్యూటన్ నియమం పరంగా పనిచేస్తుంది. 3వ న్యూటన్ గమన నియమము ఆధారముగా పనిచేస్తుంది. రాకెట్లో ప్రధానంగా ఇమిడి ఉన్న సూత్రము చర్య ఈక్వల్స్ టు ప్రతిచర్య. అంటే న్యూటన్ 3వ గమన నియమము చర్య మైనస్ ప్రతిచర్య పైన ఆధారపడి ఉంటుంది. ఈ చర్య మైనస్ ప్రతిచర్య విలువను బట్టే రాకెట్లు అనేవి భూతలము నుండి గగనతలములోనికి దూసుకొని వెళుతూ ఉంటాయి. ఈ చర్య మైనస్ ప్రతిచర్య వల్ల మానవుడు కనుగొన్నటువంటి సాపేక్ష సిద్ధాంతం, ఆల్బర్ట్ ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం E=mc² ఆధారంగా భూమి యొక్క గ్రావిటేషనల్ అవధిని దాటి గగనతలములోనికి రాకెట్లు అనేవి దూసుకొని వెళ్తూ ఉంటాయి. ఇలాంటి రాకెట్లు మన భారతదేశంలో ప్రధానంగా ఉండేవి. ఒకటి PSLV, రెండవది GSLV. గతంలో PSLV GSLVకి మధ్య ఉన్నటువంటి తేడా అనేది గ్రూప్ 1 మెయిన్స్లో కూడా రావడం జరిగింది. ప్రస్తుతం ప్రిలిమ్స్ పరంగా దీన్ని ఎలా చూడాలంటే PSLV అనేది భారతదేశానికి అత్యధిక విజయాలను రోదసిలో సొంతం చేసినటువంటి ముఖ్యమైన వాహక నౌకగా PSLVని పిలుస్తారు. కాబట్టి దీన్ని భారతదేశ జవనాశ్వము లేదా భారతదేశపు ఇస్రో గెలుపు గుర్రంగా మనం PSLV వాహక నౌకను చూసుకుంటాం. రెండవది GSLV. అత్యంత బరువైనటువంటి ఉపగ్రహాలను కానీ, అత్యంత బరువైనటువంటి పెలోడ్లను కానీ అంతరిక్షములోనికి మోసుకొని వెళ్ళడానికి ఉపయోగపడేటువంటి భారతదేశపు బాహుబలి రాకెట్ లాంటివి అందించినటువంటి ముఖ్యమైనటువంటి వాహక నౌక GSLV. ఈ రెండూ కూడా వివిధ రకాల ఇంధనాలపై ఆధారపడి ఉంటాయి. మనం తర్వాత స్టాండర్డ్స్లో మనం మళ్ళీ కంటిన్యూ చేయడం జరుగుతుంది. PSLV తర్వాత అతిపెద్ద రాకెట్గా ప్రపంచంలో గుర్తింపు పొందింది లాంగ్ మార్చ్. ఈ లాంగ్ మార్చ్ అనేది చైనా యొక్క అతిపెద్ద రాకెట్. దాదాపుగా ఈ చైనా ఉపయోగించినటువంటి అంతరిక్ష విజయాలలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి అతిపెద్ద రాకెట్గా లాంగ్ మార్చ్ 9ని పేర్కొంటారు. ఇది చైనాకు వచ్చినటువంటి ఒక రకమైన వరంగా చెప్పవచ్చు. దాదాపుగా ప్రపంచ దేశాలలో పెద్ద పెద్ద అభివృద్ధి చెందినటువంటి అమెరికా, రష్యా లాంటి దేశాలు చెయ్యలేనటువంటి పనిని కూడా ఈ లాంగ్ మార్చ్ 9 అనేది చాలా సక్సెస్ఫుల్గా దీన్ని రీచ్ అవ్వడం జరిగింది. కొన్ని చంద్రుని యొక్క చీకటి ప్రాంతం యొక్క అన్వేషణలో కానీ, చంద్రునిలో ఉన్నటువంటి ఉత్తర ధ్రువాన్ని మనమే ఇన్ని రోజులు చూసాం. ఈ ఉత్తర ధ్రువము కాకుండా దక్షిణ ధ్రువములో ఉన్నటువంటి అన్వేషణలో కూడా లాంగ్ మార్చ్ 9 అనేది ఒక రకంగా క్రియాశీలక పాత్ర పోషించింది. దీని గురించి ప్రపంచ దేశాల పరంగా చూస్తే అతిపెద్ద రాకెట్గా లాంగ్ మార్చ్ని మనం పిలుస్తాం. దీన్ని 19A-2Bతో పిలుస్తారు. మామూలుగానైతే పెద్ద రాకెట్గా లాంగ్ మార్చ్ని పిలుస్తాం. దాదాపుగా 11 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. మన PSLV అనేది 15 అంతస్తుల ఎత్తులో ఉంటే దాదాపుగా లాంగ్ మార్చ్ 44 అంతస్తులో ఉంటుంది. అతిపెద్దమైనటువంటి వాహక నౌక. ప్రపంచంలో
ప్రపంచంలో పునర్వినియోగ రాకెట్గా ఫాల్కాన్ 9ని పిలుస్తున్నారు. పునర్వినియోగ రాకెట్ అంటే ఏమిటి అంటే, ఒకసారి మనము భూతలము నుండి అంతరిక్షములోకి వెళ్ళిన తర్వాత అంతరిక్షము నుండి భూతలానికి మళ్ళీ కూడా ఇదే వాహక నౌకను ఉపయోగించి తిరిగి రావచ్చు. ఇలా ఒక రాకెట్ని ఉపయోగించి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను చేసుకునే విధంగా కూడా ఈ ఫాల్కాన్ అనే రాకెట్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఫాల్కాన్ 9 అనేది పునర్వినియోగ రాకెట్గా పిలుస్తారు. ఇది అమెరికా దేశం దగ్గర ఉంది. తర్వాత కొరియన్ శాటిలైట్ వెహికల్ SKSLV. ఇది దక్షిణ కొరియా వారి ప్రత్యేకమైనటువంటి వాహక నౌక KSLV, కొరియన్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. తర్వాత UNHA ఉత్తర కొరియా వారి శాటిలైట్. తర్వాత ఎప్సిలాన్, ఓరియన్ లేదా ఎరియన్ అనేది ఇవి జపాన్ యొక్క వాహక నౌక. వీటితో పాటుగా డెల్టా, అపోలో, సూయజ్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి వాహక నౌకలు కూడా ఇందులో ఉంటాయి. ఇవన్నీ కూడా రాకెట్లు. ప్రధానముగా రాకెట్లు న్యూటన్ 3వ గమన నియమం వల్ల పనిచేస్తాయి. ఇందులో చర్య మైనస్ ప్రతిచర్య ఉంటుంది. ఇవి ఎప్పుడూ కూడా భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి అంతరిక్షములోకి దూసుకొని వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ రాకెట్లకు మనం అమర్చినటువంటి పెలోడ్ అంటే అంతరిక్షములోకి తీసుకొని వెళ్ళే ప్రతి వస్తువుని పెలోడ్ అంటారు. ఈ పెలోడ్ అనేది అంతరిక్షములోకి వెళ్ళేటప్పుడు దీన్ని కక్షలో ప్రవేశపెట్టాలంటే ఖచ్చితంగా పెలోడ్కి కొంత రకమైనటువంటి పలాయనమైనటువంటి వేగం ఉండాలి. ఈ పలాయన వేగముతో పాటు అది పలాయన కాలమును అనుసరించి ప్రయాణించాలి. ఈ పెలోడ్ అనేది చూసినట్లయితే ఇది ఏంటి అనే విషయం తెలవాలి. లాస్ట్ టైం 2008 గ్రూప్స్లో అంతరిక్షములోకి పెలోడ్ యొక్క ప్రాముఖ్యతను ఏ విధంగా అడిగాడంటే, అంతరిక్షములోకి ప్రవేశపెట్టేటువంటి ప్రతి వస్తువునైనా ఆహార పదార్థాన్నైనా అంతరిక్ష పరిభాషలో ఏమని పిలుస్తారు అని అడిగాడు. అంతరిక్ష పరిభాషలో పెలోడ్ అని పిలుస్తారు. అంతరిక్ష పరిభాషలో పెలోడ్ అంటే అంతరిక్షములోనికి తీసుకొని వెళ్ళే వ్యోమగాములనైనా సరే, జంతువులైనా సరే, వారు తీసుకొని వెళ్ళే ఆహార పదార్థాలైనా సరే, దేనినైనా సరే అంతరిక్ష పరిభాషలో పెలోడ్గా పిలుస్తారు. పెలోడ్ అనేది ఏ వేగాన్ని పొందినప్పుడు అది భూకక్షను దాటి భూమి యొక్క స్థిర కక్షలో ప్రయాణిస్తుంది అంటే అది పలాయన వేగమును అధిగమించినప్పుడు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా సరే భూమి యొక్క పలాయన వేగము 11.2 km/s ఉంటుంది. నా చేతిలో ఉన్నటువంటి ఈ మార్కర్ని నేను ఒక సెకను కాలంలో 11.2 కిలోమీటర్స్ పైకి విసిరినట్లయితే అది నా చేతి నుండి అంతరిక్షంలోకి పోయేటువంటి సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంటుందన్నమాట. కాబట్టి రాకెట్లు అనేవి న్యూటన్ 3వ గమన నియమంతో ఎక్కువ వేగంతో ప్రయాణించాలంటే వాటికి అత్యధిక వేగం దేనివల్ల వస్తుందండి? పెలోడ్లకు ఇచ్చేటువంటి పలాయన వేగంతో సొంతం చేసుకుంటాయి. కాబట్టి ఖచ్చితంగా పెలోడ్ అంటే 11.2 కిలోమీటర్స్. ఈ అవధి ఉన్నప్పుడు మాత్రమే ఉపగ్రహాలు కక్షలో వెళతాయి. పెలోడ్ అంటే ఒక విషయాన్ని గమనించాలి. పెలోడుతో పాటుగా పెలోడ్ అంటే ఆహార పదార్థాలు కానీ, వ్యోమగాములు కానీ, వస్తువులు కానీ ఏదైనా కానీ పెలోడ్ పలాయన వేగంతో ప్రయాణించాలంటే ఈ పలాయన వేగములో రాకెట్లు ఏ వలయ మార్గములో ప్రయాణిస్తాయి అంటే రాకెట్లు ఎల్లప్పుడూ పరావలయ మార్గంలో ప్రయాణిస్తాయి. ఏ మార్గంలో అండి? పరావలయ మార్గంలో ప్రయాణిస్తాయి. పరావలయ మార్గంలో ప్రయాణించడం అంటే
ఇద్దరు పిల్లలు క్యాచెస్ ఆడుతూ ఉన్నప్పుడు గ్రౌండ్లో ఒక బాల్ అనేది వాడు పైకి విసిరాలంటే పరావలయంలో పైకి విసిరి మళ్ళీ తర్వాత ఇటు పైకి విసిరడం వల్ల సులువుగా క్యాచ్లు పట్టే అవకాశం ఉంటుందంటే వీళ్ళు అనుసరిస్తున్న మార్గము పరావలయ మార్గము. పరావలయ మార్గములో దానికి ఉండే వేగము పలాయన వేగము. పలాయన వేగానికి సూత్రం ఏమిటి అంటే v = √2gr. v = √2gr. ఇందులో g అంటే గురుత్వాకర్షణ శక్తి. g అంటే గురుత్వాకర్షణ శక్తి. ఈ గురుత్వాకర్షణ శక్తి యొక్క విలువ 9.8 మీటర్స్ సెకండ్ స్క్వేర్. 9.8 మీటర్స్ సెకండ్ స్క్వేర్. v అనగా పలాయన వేగము. పలాయన వేగము. r అనగా భూవ్యాసార్థము. భూవ్యాసార్థము 6400 కిలోమీటర్లు ఉంటుంది. భూవ్యాసార్థము 6400 కిలోమీటర్లు ఉంటుంది. ఈ వ్యాసార్థము ఈ గురుత్వాకర్షణ శక్తి విలువలు పాటించినప్పుడు మాత్రమే ఆ వస్తువుకి కానీ మనము అంతరిక్ష భాషలో ఉపయోగించే పెలోడ్ కానీ పలాయన వేగాన్ని సొంతం చేసుకొని అది అంతరిక్షం యొక్క కక్షలోకి ప్రయాణిస్తుంది. రెండవది క్యాప్సూల్ లేదా మాడ్యూల్. క్యాప్సూల్ లేదా మాడ్యూల్. క్యాప్సూల్ లేదా మాడ్యూల్ అంటే అంతరిక్షములోకి వ్యోమగాములు ప్రయాణించడంలో ప్రత్యేకమైనటువంటి అమరిక కలిగి ఉంటుంది. అంటే అనగా అంతరిక్షంలోకి ఒక రాకెట్ అనేది మనం పైకి పంపించేటప్పుడు ఏదైనా ఉపగ్రహాన్ని పంపించినప్పుడు దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోనవసరం లేదు. కానీ అంతరిక్షములోకి వ్యోమగాములు కానీ ఏదైనా శాటిలైట్స్ యొక్క రిపేర్ చేసే క్రమంలో వాళ్ళు వెళ్ళేటప్పుడు రాకెట్ యొక్క ముందు భాగంలో ఒక ప్రత్యేకమైన అమరిక ఉంటుంది. ఈ ప్రత్యేకమైన అమరికనే క్యాప్సూల్ లేదా మాడ్యూల్ అని పిలుస్తారు. ఈ క్యాప్సూల్ లేదా మాడ్యూల్ అనేది మనకి ఎలా పనిచేస్తుందంటే అంతరిక్షములో వ్యోమగాములని సురక్షితముగా ఇందులో కూర్చోబెట్టి దీనిలో ఇంధనాన్ని మండించిన తర్వాత వీరిని అంతరిక్షములోకి సురక్షితముగా చేర్చి మళ్ళీ అంతరిక్షము నుండి భూమికి తీసుకురావడంలో ప్రధానమైన పాత్ర పోషించే ముఖ్యమైనటువంటి ఒక గది వంటి నిర్మాణమే క్యాప్సూల్ లేదా మాడ్యూల్. వాడు క్వశ్చన్ ఎలా అడుగుతాడు, అంతరిక్షములోకి వ్యోమగాములు వెళ్ళేటువంటి ప్రత్యేకమైన గదిని లేదా వాతావరణాన్ని లేదా ఛాంబర్ని లేదా ఒక ప్రత్యేకమైన ఆకృతిలో ఉన్నటువంటి రాకెట్ యొక్క ముఖ్య భాగాన్ని ఏమని పిలుస్తారు అంటే క్యాప్సూల్ లేదా మాడ్యూల్ అని పిలుస్తారు. క్యాప్సూల్ లేదా మాడ్యూల్ అని పిలుస్తారు. ఈ మాడ్యూల్ అనేది చాలా జాగ్రత్తగా నిర్మించబడుతుంది. ఎందుకనగా రాకెట్ మండేటప్పుడు దాదాపుగా ఒక 3 లక్షల డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ వరకు కూడా టెంపరేచర్ని రేజ్ చేసే సత్తా ఉంటుంది. ఎందుకంటే ఈ రాకెట్కి ఇచ్చేటువంటి ద్రవ ఇంధనము కానీ రాకెట్కి ఇచ్చేటువంటి ఘన ఇంధనము కానీ రాకెట్ యొక్క అతి శక్తివంతమైనటువంటి క్రయోజనిక్ ఇంధనముకు కానీ అత్యధిక ఉష్ణోగ్రతను వెలువరిచే స్వభావం ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఇంధనం యొక్క ఛాంబర్లను అధిగమించి రాకెట్ యొక్క ముందు భాగములో మాత్రమే వ్యోమగాములను ఉంచడం జరుగుతుంది. ఒకవేళ వీళ్ళను మధ్యలో కనుక పెట్టినట్లయితే ఈ ఉష్ణోగ్రత వద్ద వీళ్ళందరూ కూడా బూడిద అయ్యేంత టెంపరేచర్ దీనికి ఉంటుంది. కాబట్టి మాడ్యూల్ని ఎల్లప్పుడూ కూడా ఉష్ణీయ కవచం అనగా సిలికాన్ లాంటి ప్రోడక్ట్స్తో హై టెంపరేచర్ను కలిగి ఉండేటువంటి పింగాని అనగా సిరామిక్స్ లాంటి పాత్రలతో దీన్ని ఎక్కువగా తయారు చేస్తారు. ఇది అంతరిక్షములో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రగతి సాధించడానికి ఉపయోగపడే ప్రత్యేకమైన పరికరం క్యాప్సూల్ లేదా మాడ్యూల్. ఇది చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడు మాత్రమే ఒక దేశం యొక్క విజయమైనా సరే ఓటమైనా సరే ఈ క్యాప్సూల్ యొక్క పరికరం పైన ఆధారపడి ఉంటుంది. ఇటీవల కాలంలో భారతదేశము కూడా ఒక రకమైనటువంటి పరికరాన్ని ఏర్పాటు చేసుకుంది. దాన్నే
క్రూ ఎస్కేప్ సిస్టమ్ అంటాము. చాలా ఈజీ వేలో దీనిలో ఉంచి ఇన్ కేస్ ఈ విధంగానైనా ఫైర్ అయిందనుకోండి, అంతరిక్షములో వెళ్ళేటప్పుడు ఈ క్యాప్సూల్ అనేది రాకెట్ నుంచి తొందరగా విడిపోయి వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళు పారాషూట్ సహాయంతో భూమి మీద తిరిగే విధంగా ఈ నేచర్ ఉంటుంది. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి గదిగా దీన్ని తెలుసుకోవచ్చు. అనగా రాకెట్కి ఎంత వేగం ఉంటుందో దీనికి కూడా క్యాప్సూల్ కూడా అంతే రకమైన వేగం ఉంటుంది. రాకెట్ ఏ నియమం పరంగా పనిచేస్తుందంటే మూడో గమన నియమము కంటే మరి దీనికి ఉండే వేగం ఏంటి? పలాయన వేగం. ఈ పలాయన వేగంతో కూడా క్యాప్సూల్ ప్రయాణిస్తుంది, పెలోడ్ కూడా పలాయన వేగంతో ప్రయాణిస్తుంది. రాకెట్లు ఎల్లప్పుడూ కూడా న్యూటన్ మూడో గమన నియమం పరంగా పనిచేస్తూ ఉంటాయి.